నమస్కారం. చెరుపల్లి వెంకటరెడ్డి గారు, బీజేపీ ప్రెసిడెంట్ బడంగ్పేట్, శ్రవణ్ యాదవ్ 31st వార్డ్ ఇన్ఛార్జ్, మళ్ళా మోహనకృష్ణ జనరల్ సెక్రటరీ, మరియు మహాలక్ష్మి, వనిత, కావ్య, సరోజ అందరికీ, మళ్ళీ మీ అందరికీ ముఖ్యమైన ఇక్కడ మీరు వచ్చినారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ కలుస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారం అండ్ ఆల్ ది బెస్ట్. వెంకటరెడ్డి గారు చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు, మీకు స్పష్టంగా చెప్పారు. మన ఫస్ట్ రాష్ట్రీయవాదం, మన దేశం బాగుపడాలా, అది చాలా ముఖ్యమైనది. మనకు ముఖ్యం, ఇంకా మనకన్నా ఎక్కువ మన పిల్లలకు ముఖ్యం. వాళ్లకు ఒక తల ఎత్తి నేను ఇండియన్ అని చెప్పుకునే ఆ గౌరవం ఉండాలా. అది మన నరేంద్ర మోడీ గారు చేసినంత ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు మనకు. అండ్ మనల్ని 10వ స్థాయి నుంచి 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్ తప్పకుండా వెళ్తున్నాం. ఆయన వికసిత్ భారత్ డ్రీమ్లో ఎట్లనన్నా 1, 2, 3ల మేము 100% ఉంటాం. దానికి ఒక రిజల్ట్ ఏంటంటే 1 by 1 ఈ జీడిపి పెరుగుతుంటే బడ్జెట్లు ఎక్కువైతాయి. బడ్జెట్ ఎక్కువైతే అందరికీ ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, మీరు అడిగిన డ్రైనేజ్ కానీ, వాళ్ళ దగ్గర ఉండే స్కీమ్లు కానీ, ప్రతి ఒక్కటి దానికి ట్యాక్స్ ద్వారా పైసలు ఉంటాయి. ఆ పైసలు వచ్చి మీ చేతిలో ఎట్లా రావాలంటే అది ఒక ముఖ్యమైన అంశం. నేను తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు అది చెప్తాను మీకు. సెకండ్ ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, రష్యాకు యుక్రెయిన్కు వార్ నడుస్తుంది, ఇంకో సైడ్లో ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది. ఇలా వరల్డ్ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మన ఒక ఇండియా స్ట్రాంగ్గా ఉండాలా. ఎవరు మన మీద చెడ్డ కన్ను పెట్టొద్దు. దాని కొరకు ముఖ్యమైనది ఆయన అన్ని దేశాలలో ఒక పెద్ద లీడర్గా, మన కంట్రీ స్ట్రాంగ్గా. మీరు చూశారు చంద్రయాన్ పోయి మీరు మూన్లో ఉన్నాం. ఆ రోజు చంద్రయాన్ అయిన రోజు నేను సౌత్ ఆఫ్రికాలో ప్రైమ్ మినిస్టర్ గారితోనే ఉన్నా. అదే రోజు బ్రిక్స్ మీటింగ్లా, బ్రిక్స్ అంటే ది అందర్ లీడర్స్, సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా 5 గ్లోబల్ లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్ మధ్యలో నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చి మళ్ళా ఎక్స్క్యూజ్ మీ, నేను లేచిపోతున్నా, మా కంట్రీ ల్యాండింగ్ ఆన్ ద మూన్, మా చంద్రయాన్ వస్తుందంటే వాళ్ళందరూ కూడా క్లాప్ చేశారు ఆయనకు. అలాంటి పరిస్థితి మా దేశంకి వస్తుందంటే ఆ లీడర్కు మనము ఎంత సపోర్ట్ ఇవ్వాలి, అది మాత్రం ఒక మెయిన్ పాయింట్. మీరందరూ ఆల్రెడీ దీన్ని భావిస్తున్నారని తెలుస్తుంది, మీ ఫేస్లోనే నాకు కల్పిస్తుంది. కానీ ఈ మాట బీజేపీకి వేయాలా, నరేంద్ర మోడీ గారికి వేయాలా. నరేంద్ర మోడీ గుర్తు లోటస్. నేను ఊర్లలో చాలా తిరుగుతున్నా, ఎవరికి వేస్తామమ్మా అంటే మోదయ్య ఉన్నారు కదా, మనకు బియ్యం ఇచ్చేటాయన కదా. మళ్ళీ ఆ గుర్తు ఏంటంటే కొంతమందికి అంత తెలుస్తలేదు. సో ఆ మాట మీరు తప్పకుండా, మీ హార్ట్లో ఉండే ఆశ నరేంద్ర మోడీ గారు గెలవాలా. ఆ గెలుపు కొరకు మీరందరు కూడా మీ ఓటే కాకుండా ఒక 10 మంది, 20 మంది, 100 మందికి మీరు తప్పకుండా చెప్పాలా. తప్పకుండా కమలం గుర్తు కేసి, ఆ కమలం గుర్తు వచ్చి మనకి ఇక్కడ సహకరిస్తుంది. ఆ మాట 100% మీరు ఆల్రెడీ దానికి వేశారు. ఇప్పుడు కమలం గుర్తుకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని తప్పకుండా అది చెప్పాలా. మీరు చెప్పింది ముఖ్యమైన మాట. కమలం గుర్తుతోని మీకు ఎంత అభివృద్ధి అవుతుంది. మీరు ఇంత ముందు మీరు రోడ్ల గురించి చెప్పారు, డ్రైనేజ్ గురించి చెప్పారు, ముఖ్యంగా లేడీ స్కిల్ సెంటర్ గురించి చెప్పారు. ఆ లేడీ స్కిల్ సెంటర్ ఏంటంటే, నేను G20లో 20 కంట్రీస్ లేడీస్ హెడ్ ఎంపవర్ స్మృతి ఇరానీ గారితో నేను పనిచేశాను. ముద్రా లోన్ స్కీమ్ కానీ, విశ్వకర్మ స్కీమ్, ముఖ్యంగా విశ్వకర్మ స్కీమ్ అండ్ ముద్రా లోన్ స్కీమ్, ఈ 2 కలిస్తే మీకు చాలా లాభం వచ్చేటట్టు ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి. సో మీరు ఒక 1000 మహిళాస్కి హెల్ప్ కావాలని అన్నారు కదా, 1000 మహిళాస్ కన్నా ఎక్కువగా అయ్యేటట్టు నాకు అభివృద్ధి తప్పకుండా
అదే పూగుర్తుతోని లేడీస్కి అభివృద్ధి 100% జరుగుతుంది అని నేను అదే. సో అది ముఖ్యమైన మాట అండి. వీరు అన్నట్టు ఒక్కరోజు 500 రూపీస్ ఇచ్చేది కాదు, మనకు మంత్లీ 15th లేదు మీరు తీసుకోరు కానీ వేరే వాళ్ళకు కూడా 15-20,000 రూపీస్ సంపాదన ఎట్లా రావాలి, అది లేడీస్కు ఆ బలం ఇవ్వాలి. ఎందుకంటే లేడీస్ చేతిలో ఆ పైసలు వస్తే వాళ్ళు దేనికి పెడతారు, పిల్లల చదువుకు పెడతారు, ఇంటి కొరకు పెడతారు, దాన్ని మంచిగా వాడుకుంటారు. అలా ఒక మంచి సొసైటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మెయిన్లీ మనము లేడీస్ కొరకు ఈ ప్రోగ్రామ్స్ ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి. దానికి తప్పకుండా ఇప్పుడు మన ఊర్లో మా ఊర్లో చేవెళ్ళలో ఒక చిన్న గ్రామం ధర్మసాగరం అని మా అత్తమ్మ పేర్లో ఒక లేడీస్ స్టిచ్చింగ్ యూనిట్ పెట్టాము. అక్కడ ఆల్మోస్ట్ 50 విమెన్కు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు మెషిన్ల 2 షిఫ్ట్ల పీస్ రేట్లా చేస్తున్నారు, కొంతమంది ఫుల్ టైం. దాన్నే ఇప్పుడు ఒక 20 మెషిన్స్ ఎక్స్ట్రా చేస్తున్నాం. సో ఇలా వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా పైకి వచ్చేది చూస్తుంటే నేను ఇదే స్కీమ్ ఆల్ 7 కాన్స్టిట్యుయెన్సీస్లా తప్పకుండా పెద్ద ఎత్తున నేనే చేపిస్తా అని చెప్తున్నా. మళ్ళా ఇప్పుడు ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చి తను ఎంపీగా ఉన్నప్పుడు ఆయనది ప్రతి ఇయర్ 5 crores ఉంటుంది. అది పైసా లెక్కతోని ప్రజలకు అభివృద్ధి ఎట్లా జరిగేటట్టు స్కీమ్స్ చేశారు. సో అవి అలాంటి ఒక ఆనెస్ట్ వ్యక్తి, స్ట్రేట్ ఫార్వర్డ్ వ్యక్తి, ఇంజనీరింగ్ వ్యక్తి, ఆయన ఒక మంచి విధానంతో ప్రజలకు అభివృద్ధి ఎట్లా జరగాలని ప్రోగ్రాంలు వేస్తారు. అది తప్పకుండా మీ డ్రైనేజ్ పాయింట్ నోట్ చేసుకున్నాం, మీ రోడ్స్ పాయింట్ నోట్ చేసుకున్నాం. అది 100% చాలా కృషి చేస్తాం అది మీకు రావాలని. లేదు అది చేయాలండి. ఇంకా ఒక తన అభిప్రాయం ఏంటంటే మీరందరు చాలా మంది ట్యాక్స్ కడుతున్నారు, ఆ ట్యాక్స్ పైసలు ఎక్కడికో పోతాయి, సెంట్రల్ గవర్నమెంట్లో పోతాయి, దాంట్లో మీకు ఒక హక్కు అనేది లేదు. సో తను చాలా రోజుల నుంచి ఒక పేపర్ వేశారన్నమాట, సర్పంచ్లకు ఊర్లలో సర్పంచ్లకు ఒక విలువ ఉండాలా, లోకల్ బాడీ కౌన్సిల్కు మేము ఇంత ట్యాక్స్ ఇస్తున్నాం, దీంట్లో ఒక భాగం మీదన్నా మేము చెప్పినట్టు మీరు యూజ్ చేసుకోవాలా, మా ప్రజలకు అది యూస్ఫుల్ ఉండాలా. సో ఆ పేపర్లో ఇప్పుడు మీరు గమనించిండ్రు, ప్రతి సర్పంచ్ వాళ్ళు బీజేపీ సర్పంచ్ ఉన్నా కానీ వేరే సర్పంచ్ ఉన్నా కానీ వాళ్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా ఇప్పుడు రైట్స్ అండ్ హక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు తెచ్చేది లోకల్ బాడీ ఎంపవర్మెంట్. అది అన్న 10 years ముందు పార్లమెంట్లో మాట్లాడిన మాట అది. సో ఇలా తనకు అందరు పబ్లిక్కు అభివృద్ధి చాలా కావాలని తన ఆశ. ఆయన రాష్ట్రీయ కొరకు ఏమన్నా త్యాగం చేసి తప్పకుండా ప్రజల కొరకు ఆయన చేసేది చాలా. మీరు ఒక్క పాయింట్ గమనించాలి, ఆయన టీఆర్ఎస్లా ఉన్నప్పుడు ఎవరన్నా అధికార పార్టీ ఇడిచిపెట్టి బయటకు వస్తారా? అందరు లీడర్లు ఏం చేస్తారు, అధికార పార్టీకి జంప్ చేస్తారు. తను బయటికి ఎందుకు వచ్చారు? మీరు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, అది ప్రజల సొమ్ము వాడుతున్నారు, ఆ ప్రజల సొమ్ము ప్రజల కొరకు ఏ ఉపయోగం రాదు. ఆ టైంలో తను అన్న మాట ఇప్పుడు అర్థమైంది అందరికీ, అది వేస్ట్ అని. తను ఎప్పుడు అన్నారు? 7 years ముందు ఈ ప్రాజెక్ట్ డిజైన్ స్టేజ్లోనే ఒక ఇంజనీర్గా చెప్పారు. చెప్పేది మాత్రమే కాదు, ఆయన చూపించుకొని బయటికి వచ్చారు. బయటికి వచ్చేది మాత్రమే కాదు, వాళ్ళు పవర్లు ఉన్నా కానీ ఇప్పే ధైర్యం తనకుంది. మా పర్సనల్లా మా బిజినెస్లకు ప్రాబ్లం అయినా కానీ ఆయన పోరాడిండు. మాకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్, అది నేను చెప్పను, కానీ ఆయన వచ్చి అన్నాడు పర్వాలేదు, నేను ఇది ఒక యుద్ధంగా తీసుకున్న చేవల ప్రజలు ముందుకు రావాలని. ఆయన అలాంటి వ్యక్తి. నరేంద్ర మోడీ సెంటర్లుండి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడుండి, అందరి ఇంట్లో కమలపు ఇట్లా ప్రాస్పెరిటీ హ్యాపీనెస్ రావాలని అది కోరుతూ నేను మీ దగ్గర ఉంటా, మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్స్తాం. అదే చెప్పి అందరికీ నమస్కారం.